హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు తోటకూర పచ్చడి చేస్తున్నాను. తోటకూర పచ్చడి చాలా బాగుంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు ఒక చిన్న 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంత చింతపండు, నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఓ 2, 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో మనం కడిగి పెట్టుకొని తోటకూర వేసుకొని మగ్గనివ్వాలి. అందులోనే ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుతూ దగ్గరికి వేగిపోని తోటకూర దగ్గరికి వేగిపోయాక అది తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేసి ధనియాలు, జీలకర్ర హాఫ్ స్పూను, ధనియాలు ఒక 2 స్పూన్లు వేసి వేపించుకుని అందులోనే 4 వెల్లుల్లిపాయలు వేసి ఈ తాలింపు వేగిపోగానే అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని వేయించి ఉంచుకున్న తోటకూరని తాలింపు అంతా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసేయాలి. వేసేసి బాగా కలిపి దానిలోనూ చింతపండు పులుసు, నిమ్మకాయ చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, ఆ పులుసు అందులో వేసేయాలి. వేసి సరిపడా మోస ఉప్పు, కారం అన్నీ చూసుకుని అది బాగా కలిపి దగ్గరికి ఉడకనివ్వాలి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసి ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి ఉడికే వరకు కొంచెం కలుపుతూ దగ్గరికి ఉడకనివ్వాలి. చేసాం కదా, దానికి సరిపడగా మళ్ళీ ఉప్పు వేసుకుని రుచి చూసుకొని ఏదైనా తక్కువైతే వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి సాల్ట్ అవసరమైతే వేసుకొని మూత పెట్టాలి. నేను 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా మూత తీసి చూద్దాం. పచ్చడి దగ్గరికి అయిపోయింది. ఆయిల్ తేలిపోయింది. ఈ మారు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.